భైరవగా పుట్టిన కర్ణుడిని అశ్వత్థాముడు ఎందుకు గుర్తుపట్టలేకపోయాడు? శ్రీ మహావిష్ణువు కాలానుసారం రూపం నామం మార్చుకొని వివిధ రకాల అవతారాలు ఎత్తాడు తప్పితే అన్ని అవతారాలకు ఆయనే మూలం. అలాగే ఇక్కడ కూడా కర్ణుడు భైరవుడు ఒకరే అయినా పేరు మార్చాడు తప్పితే సినిమాటిక్ లిబర్టీతో రూపం మాత్రం ఒకరిదే పెట్టారు. అంతే తప్ప ఒకటే రూపం అని చెప్పాలనుకోలేదు కాబోలు. ఇక తన ముందే తన మిత్రులు తోటి యోధులు చనిపోయాక కృష్ణుడి శాపం కారణంగా 6000 సంవత్సరాలు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఒంటరిగా గడిపేసిన అశ్వత్థామకు తన కర్తవ్యాన్ని నిర్వర్తించాల్సిన సమయం కోసం వేచి చూశాడు తప్పితే జరిగిన సంఘటనల గురించి చింతించడం మానేశాడు. ఇక ఎవరు ఏమడినా సంకోచించకుండా దానం చేయగలిగేవాడు కర్ణుడు అయితే స్వలాభం కోసం తప్ప ఎవరికి సహాయం చేయనివాడు, అందరి దగ్గర అప్పులు పెట్టినవాడు భైరవుడు. అందుకే స్వలాభం కోసం నిండు గర్భిణి తీసుకెళ్ళడానికి వచ్చాడు. వచ్చింది ఎవరైనా దానికంటే సుమతికి ప్రమాదంగా భావించిన అశ్వత్థామ తనని అంతమొందించడానికి పూనుకున్నాడు. 8 అడుగుల ఆజాన బాహులుండే ద్వాపరయుగం నుండి వచ్చిన అశ్వత్థాముడికి ఈ కలియుగంలో 6 అడుగుల భైరవను కేవలం మామూలు మానవ మాత్రుడుగా మాత్రమే చూశాడు. మహాయోధుడు గొప్ప స్నేహితుడు కర్ణుడైతే తనకు ఎదురైన భైరవుడు తుంటరివాడిలా అధర్మంతో నిండుకున్న ఒక కలి కాపర్లా కనిపించాడు. కానీ ఎప్పుడైతే విజయధనుస్సు యాక్టివేట్ అయిందో అప్పుడే తను పునర్జన్మ ఎత్తిన కర్ణుడని, కానీ జీవిత తాత్పర్యం తెలియక నా మాత్రం మనిషి రూపంలో మిగిలిపోయాడని గ్రహించాడు.